ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్‌లోని ఏ భూభాగాన్ని ఒక్క గజాన్ని కూడా స్వాధీనం చేసుకోదు. వాళ్ళు దాడి చేసి ఇరాన్‌ని ధ్వంసం చేసి, ఇరాన్‌ని దెబ్బతీసి, వాళ్ళు అణ్వాయుధాలు లేకుండా అణ్వాయుధాలు తయారు చేయలేని స్థితికి దిగజార్చడం మాత్రమే వీళ్ళ వ్యూహం. బట్ ఈ యుద్ధాన్ని తన అవకాశం కింద మలుచుకోవాలనుకుంటుంది ఇరాన్. స సున్నీ ముస్లిముల దేశాల మీదన ఆధిపత్యం. సున్నీ ముస్లిం దేశాల్ని తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికే హార్ముజ్ జలసంధి దిగ్బంధం గాని, అట్లాగే ఆ దేశాలలో విధ్వంసం సృష్టించడం గాని, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం గాని. తద్వారా సున్నీలని షియాలు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 2 ఇప్పుడు కొత్త మోడల్‌లోకి రంగంలోకి దిగింది. విస్తరణవాదం అవబోతోందనుకుంటా. ఇరాన్‌లో ఉండేది షియా హెడ్స్, షియా దేశం అది. ఇప్పుడు బహ్రెయిన్ కూడా షియా దేశం కాబోతుందనుకుంటా. గల్ఫ్ దేశాల్లో 8 దేశాల్లో ఏదైతే దాడులు చేస్తుందో ఇరాన్, అందులో బహ్రెయిన్‌లో ప్రజా తిరుగుబాటు చాలా రోజుల నుండి జరుగుతుంది. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి జరుగుతోంది. ఏది ఖొమైనీ చనిపోయినప్పటి నుంచి జరుగుతోంది. బహ్రెయిన్‌లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. బహ్రెయిన్ పాలకులకి అమెరికా అండ ఉంది. కానీ బహ్రెయిన్‌లో నివసించే ముస్లిములలో సున్నీల సంఖ్య 35%. 65% షియాలున్నారక్కడ. కానీ పాలకులు మాత్రం సున్నీలున్నారు. ఇప్పుడు ఆ షియాలు తిరగబడుతున్నారు. దాంతో రాజే దేశం వదిలి పారిపోతాడా అన్నటువంటిది సంచలనం సృష్టించేటటువంటి అంశం. ఆహ్, ఆహ్, అల్ ఖలీఫా ఫ్యామిలీ దేశం విడిచిపోవడానికి సౌదీ అరేబియాకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతోంది. బహ్రెయిన్ వదిలి పారిపోవడానికి రెడీ అవుతోంది. తద్వారా ఇరాన్ మనుషులొచ్చి, ఇరాన్ తరపున షియాలొచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకోబోతున్నారు అన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాలు.